జస్ట్ మ్యూజిక్ సింగరే మ్యూజిక్ డైరెక్టరే అనుకుంటాం, కానీ అదంతా కాదు. అన్న హీరో మెటీరియల్, అన్న మంచి ఆటగాడే అని అయితే నాకు అనిపించింది. నిజంగా మామూలు యాక్టింగ్ కాదు. అంటే అతను పడే కష్టాలు కానీ ఇవన్నీ భార్య పెట్టే కష్టాలు అవన్నీ ఎలా ఉంటాయని చెప్పి చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ ఒక్క సీన్ కూడా కామెడీ ఉంది. మన ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒక మంచి మెసేజ్ ఉంది అన్న సినిమాలో. నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా మన తెలుగు అమ్మాయి అంటే తెలుగు హీరోయిన్ అయితే అనిపించుకుంది. నిజంగా అంత మంచిగా, అంత ముద్దుగా, అంత క్యూట్గా డైలాగ్ చెప్పడం కానీ ఎక్కడ కూడా లాగ్ అనేది లేదు స్టోరీలో. నాకు చాలా బాగుంది సినిమాలో. సో నేను చెప్తున్నాను కదా, ఈ డియర్ అనే సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాన, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్లో మీరు అందరు చూడండి. ముఖ్యంగా భార్య భర్తలు కలిసిమెలిసి చూడండి థియేటర్లో. మీ అందరికీ తెలుస్తుంది కష్టాలు ఏముంటాయో, నష్టాలు ఏముంటాయో అవన్నీ. సో సినిమా అయితే డియర్ సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి.